మంజులను ఆఫీస్కి తీసుకువచ్చి విజయానంద్కి ఊహించని షాక్ ఇచ్చిన ప్రేరణ అసలు మంజులను ఆఫీస్కి ఎందుకు ప్రేరణ తీసుకొచ్చింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రేరణ అయితే ఆఫీస్లో పనిచేస్తున్న పెద్ద ఆయన్ని కలవడానికి బయటికైతే వెళ్తుంది. ఇక అతను ప్రేరణను చూసి ఎందుకొచ్చావు నువ్వు, అసలు నాతో పనేంటని సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేరణ ఎందుకు నాతో అలా మాట్లాడుతున్నారు, నేనేం తప్పు చేశానని నా మీద కోపాన్ని చూపిస్తున్నారు సార్ మీరు, నేను మీతో మాట్లాడాలి, ఆఫీస్ వివరాలు అన్నీ కూడా తెలుసుకోవాలి, అసలు ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ప్రేరణ అనడంతో నా పని నేను చేసుకుంటూ పోతాను, అంతకు మించి నాకు ఆ ఆఫీస్ గురించి కంపెనీ గురించి నేనేమీ ఆలోచించను, నాకేమీ అవసరం లేదు కూడా అని చెప్పడంతో అప్పుడే ఇక సెక్యూరిటీ గార్డ్ అయితే వస్తాడు. సార్ సార్ మీరు అలా అనకండి సార్, వీళ్ళందరూ కలిసి ఉంటారని విజయానంద్కి వీళ్ళకి సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ సిద్ధు బాబు ఇదిగో ఈ ప్రేరణ అమ్మ ఇద్దరు కూడా విజయానంద్ అంటే కోపంగా ఉండేవాళ్ళే, విజయానంద్ మనుషులు కాదు, వీళ్ళు నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు అని అతను సెక్యూరిటీ గార్డ్ అయితే చెప్తాడు. ఇక అది విని ఆ పెద్ద ఆయన అయితే ఇక ప్రేరణని అడుగుతూ ఉంటాడు, అంటే మీరు ఆ విజయానంద్ మనుషులు కాదా, అతని చెప్తే ఆఫీస్కి రాలేదా అని అడుగుతూ ఉంటే లేదు సార్, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే వచ్చాము, ఈసారి మంజుల ఫైనాన్స్లో ఒక ఇష్యూ జరిగింది, అసలు దేనివల్ల జరిగిందో ఎందుకు జరిగిందో మొత్తం తెలుసుకోవాలని నేను ఆయన ఆఫీస్కి వచ్చాం సార్, కానీ ఎవ్వరూ కూడా ఆయనకి సపోర్ట్ చేయడం లేదు, అందరూ కూడా ఆయనకి వ్యతిరేకంగానే ఉన్నారు, విజయానంద్కి సపోర్ట్గా ఉన్నారు, కానీ ఆయనకి ఏమి కూడా సమాధానం చెప్పడం లేదు, ఒక చైర్మన్ కొడుక్కి ఇచ్చే అసలు గౌరవాన్ని కూడా వాళ్ళు ఇవ్వడం లేదు, పూర్తిగా విజయానంద్ మనుషులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు అంటూ ప్రేరణ చెప్పడంతో అంతేనమ్మా, ఆ విజయానందం మామూలుడు కాదు, ఎవరినైనా సరే అలాగా మాట్లాడకుండా తన గుప్పెట్లో పెట్టుకుంటాడు, చివరికి నాతో సహా అని ఆ పెద్ద ఆయన అనడంతో ఏంటి సార్ మీరు చెప్పేది, అవునమ్మా ఒకప్పుడు శరత్ గారు ఈ కంపెనీలో ఉన్నప్పుడు ఎంతో వైభవంగా ఉండేది కంపెనీ, ఆయన ఎంతో నీతిగా నిజాయితీగా పనిచేసేవాడు, ఆయన హయాంలోనే విజయానంద్ మోసం చేశాడు, విజయానంద్ అప్పుడే ఇక మోసం చేసినందుకు ఆయన డిస్మిస్ కూడా చేసేశాడు పార్ట్నర్గా ఉండొద్దని, అయినా సరే విజయానంద్ ఆయనతోనే ఉన్నాడు, కానీ చివరికి పాపం శరత్ గారు చనిపోయారు, ఇక విజయానంద్ ఎప్పుడైతే మంజుల గారిని రెండో పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచి కూడా పెత్తనం చలాయించడం మొదలు పెట్టాడు, ఆఫీస్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు, అప్పటికి నేను అతన్ని ఎదిరించాను, నిలదీశాను, కానీ నన్ను కూడా బెదిరించి ఒకవేళ ఇక్కడ విషయాలు మంజుల గారికి చెప్తే నా కుటుంబాన్ని నాశనం చేస్తానని నన్ను బెదిరించాడు, నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉండాలని అప్పుడే శరత్ నీకొక లెటర్ కూడా ఇచ్చాడు, అలాగే ఫైల్లో కూడా రాశాడు, ఈ విషయం మంజు కూడా తెలుసు కాబట్టి నేను కూడా ఏమీ చెయ్యలేక నిన్ను తీసేయలేకపోతున్నాను, కానీ ఇక్కడ విషయాలు మంజులకి తెలిసిందంటే మాత్రం నీ ప్రాణాలే పోతాయి, గుర్తుపెట్టుకో, నీ పని నువ్వు చూసుకొని నోరు మూసుకొని ఉండి నీ పని నువ్వు చూసుకొని జీతం తీసుకొని వెళ్ళిపో అని నాకు వార్నింగ్ ఇచ్చాడు, అప్పటి నుంచి కూడా అన్నీ చూస్తున్నా కూడా ఎదిరించలేని పరిస్థితిలో ఉండిపోయి జీవత్వంలా పడున్నాను అని ఆ పెద్ద ఆయన అయితే బాధపడతాడు. మంజుల గారు విజయానంద్ గారి మీద నమ్మకంతో ఆ విజయానంద్ని అలాగ చైర్మన్ సీట్లోనే కూర్చోబెట్టి ఆవిడ చేత ఆవిడ ఎక్కడి నుంచి సంతకాలు పెడుతూ అలా చేస్తున్నారు, ఈ విజయానంద్ ఆవిడకి మాయ మాటలు చెప్పి సంతకాలు తీసుకొని ప్రజల్ని కూడా మోసం చేస్తున్నాడు అని మొత్తం కూడా నిజాల్ని బయట పెడతాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా సిద్ధుకి సపోర్ట్ చేయరు, ఎందుకంటే ఇదంతా కూడా విజయానంద్ సామ్రాజ్యం, అతని మనుషులే వాళ్ళందరూ, అందుకని అతనికే సపోర్ట్ చేస్తారు అని అనడంతో అప్పుడే ఇక ప్రేరణ అయితే ఆలోచనలో పడుతుంది. ఇక ప్రేరణ అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన ప్రేరణను చూసి అడుగుతూ ఉంటాడు సిద్ధు. ఇక సిద్ధు అని అడగడంతో అప్పుడు ఇక పెద్ద ఆయన్నే కలిశాను అని జరిగిందంతా కూడా చెప్పడంతో ఇక సిద్ధు అయితే అంటే ఆఫీసుని తన గుప్పెట్లో పెట్టుకొని ఎలాగో అమ్మ అక్కడికి వచ్చి ఎటువంటి లెక్కలు చూడడం లేదని తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడనమాట.
ఈ విజయానంద్కి ఎలా బుద్ధి చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు సిద్ధు. ఆ విజయానంద్కి బుద్ధి చెప్పాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది అని అనడంతో ఏంటది అని అంటూ ఉంటాడు సిద్ధు. అప్పుడే ప్రేరణ అయితే చెప్తుంది, సరే ప్రేరణ, అలాగే చెయ్యి, నువ్వు చేసేది కూడా కరెక్టే అని చెప్తూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక ప్రేరణ అయితే విజయానంద్, రేపు నీకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాను అని అనుకుంటూ ఉంటుంది మనసులో. ఉదయం అవుతుంది. ఇక ఆఫీస్కి అయితే బయలుదేరుతారు. ఆఫీస్కి బయలుదేరిన తర్వాత అప్పుడు ఇక విజయానంద్ అయితే సిద్ధు, అతను దొరకలేదు ఇంకా, అయినా ఇప్పుడు వచ్చి నువ్వు ఆఫీస్కి ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటే, నేను కూడా బోర్డు మెంబర్నే కదా, అక్కడ ఉండే అన్ని పనులు నేను చూసుకుంటాను అని సిద్ధు అయితే చెప్తాడు. ఇక ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక సిద్ధు అయితే అక్కడే అందరి మధ్య, ఎంప్లాయీస్ మధ్య తను కూడా కూర్చొని ఉంటాడు. ఇక కూర్చొని ఉండగా అప్పుడే విజయానంద్, అయ్యో సిద్ధు, నీకు క్యాబ్ని కూడా ఇవ్వలేకపోతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా నువ్వు ఇక్కడే కూర్చోవాలి అని చెప్తాడు విజయానంద్. సరే, ఏమీ పర్వాలేదు, నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్తూ ఉంటాడు సిద్ధు అయితే. తర్వాత మళ్ళీ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఒకసారి మళ్ళీ మీటింగ్ పెట్టుకుందామని సిద్ధు చెప్పడంతో ఇక అందరూ కూడా మళ్ళీ వస్తారు. ఇక అందరినీ కూడా కంపెనీకి సంబంధించిన ఫైల్స్ అయితే అడుగుతూ ఉంటాడు సిద్ధు. అప్పుడు ఇక సిద్ధుతో, ఇవన్నీ కూడా చైర్మన్ గారికి, విజయానంద్ గారికి మాత్రమే మేము చూపిస్తాము, మీకు మేము మాత్రం చూపించము అని ముఖం మీదే చెప్పేస్తారు. అంటే ఈ ఫైల్స్ ఏవి నా దగ్గరికి మీరు తీసుకురారనమాట అని చెప్పడంతో, లేదు సార్, మీరు కూడా మాకులాగే బోర్డు మెంబర్స్, అంతే తప్ప ఇక్కడ మీరు చైర్మన్నో సీఈఓనో ఏమీ కాదు కదా అని వాళ్ళు అనడంతో అప్పుడే ఆ మాట విని, అలా అంటారేంటి, సిద్ధు నా కొడుకు అని చెప్పి విజయానంద్ అనడంతో, సారీ విజయానంద్ గారు, మేము మాత్రం ఆయనకి ఈ కంపెనీకి సంబంధించిన ఏ డీటెయిల్స్ కూడా చెప్పము, చైర్మన్ గారు మంజుల గారు వస్తేనే చెప్తాము అని వాళ్ళు అనడంతో, అయితే మా అత్తయ్య గారిని పిలుచుకొస్తాను అని, అత్తయ్య గారు మీరు ఎంట్రీ ఇచ్చేయండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రేరణ మాట విని ఇక లోపలికి వస్తుంది మంజు. ఇక మంజు రావడం చూసి విజయానంద్ ఒక్కసారే షాక్ అయిపోతూ పైకి లేచి నిలబడతాడు. అదేంటి మావయ్య గారు, అత్తయ్య గారికి అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు కూర్చోండి, అత్తయ్య గారికి గౌరవం ఇవ్వాల్సిన వాళ్ళు లేచి నుంచుంటారు అని అంటూ ఉంటుంది ప్రేరణ. బోర్డు మెంబర్స్ అందరూ కూడా పైకి లేచి నిలబడతారు. అప్పుడు ఇక మంజులను చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక సిద్ధు, వీళ్ళందరూ ఫైల్స్ నీకే చూపిస్తారటమ్మా, మరి ఫైల్స్ అడుగు అని చెప్తూ ఉంటాడు సిద్ధు. మీరు చేసే జాబ్కి సంబంధించిన అన్ని ఫైల్స్ నా టేబుల్ మీద ఉండాలి అని చైర్మన్ సీట్లో, అంటే విజయానంద్ కూర్చునే సీట్లో వెళ్ళి కూర్చుంటుంది మంజు. అప్పుడు ఇక సిద్ధు అయితే, మీరే అన్నారు కదా చైర్మన్ గారు వస్తే మొత్తం ఫైల్స్ అన్నీ చూపిస్తామని, వచ్చి చూపించండి అని సిద్ధు అయితే అంటాడు. ఇక సిద్ధు మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక విజయానంద్ కూడా షాక్లో ఉండిపోతాడు. మావయ్య, ఎలా ఉంది దెబ్బ? కోలుకోలేరు మావయ్య, చెప్పాను కదా రోజు రోజుకి మీ పతనం మొదలవుతుందని అని ప్రేరణ అయితే అంటుంది. తర్వాత ఇక బోర్డు మెంబర్స్ అందరూ కూడా, సార్ ఏం చేయమంటారు సార్, మీరేమో ఆ డీటెయిల్స్ నాకు తప్ప ఎవరికి తెలియకూడదంటారు, ఇప్పుడు మేడం వచ్చి డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు, ఏం చేయమంటారు, చూపించమంటారా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక విజయానందం, అదే నాకు అర్థం కావడం లేదు అని భయపడిపోతూ ఉంటాడు. ఇంతలో పెద్ద అయిన మంజు దగ్గరికి వెళ్ళి మొత్తం వివరంగా చెప్తాడు. ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి ఈ కంపెనీ నాశనం అవుతూ వచ్చింది మేడం, నిజంగానే మన కంపెనీలో స్కామ్ జరుగుతుంది, అది గుర్తించండి అని అతనైతే చెప్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, విజయానంద్ గురించి మంజులకి నిజాలు తెలియబోతున్నాయి. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.